మన వాక్య ధ్యానాంశము నీతిమంతుని నాలుక. నీతిమంతుల నాలుక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రైట్? నీతిమంతుని నాలుక. నీతిమంతుని నాలుక అన్నాడు కాబట్టి అది మగవాళ్ళకే, మేము నీతిమంతురాళ్ళం కదా, మాకు ఆడవాళ్ళకే కాదు వాక్యము అని ఆడవాళ్ళని పక్కన వాళ్ళు అనుకోకండి దయచేసి. పరలోకపు భాషలో నేను ఆ మాటను పెట్టాను. పరలోకపు భాషలో అందరూ కుమారులే దేవునికి, రైట్? ఆ పరలోకపు భాషలో ఆ మాట పెట్టాను, రైట్? దేవుడు ఇందాక పిల్లలు పాట పాడారు చక్కగా. బలె బలె బలిగా బలె బలె బలిగా ఆయన సృష్టించాడు. ఎలా సృష్టించాడు అంటే ఆయన తన స్వరూపములో మనల్ని కలుగజేశాడు. దేహమును దేవుడు మనకు కలుగజేసినప్పుడు ఒక మంచి సదుద్దేశముతోనే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన ఉన్నటువంటి సదుద్దేశం ఏమిటయ్యా అంటే ఈ దేహముతో మనము దేవుడిని స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా, ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలని దేవుడు మనల్ని తయారు చేశాడు. ఈ దేహములో దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవము కావచ్చు, ప్రతి అవయవము దేవుణ్ణి మహిమపరచడానికే మనం ఉపయోగించాలి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చాలాసార్లు ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలీడవద్దు, ఈ ఆజ్ఞలన్నీ చూసి అనుకుంటాం అయ్యో అవి పెద్ద పాపాలేమో, అవి పెద్దవేమో, అవి చేయకుండా ఉండాలేమో అనుకుంటాం. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వాటిని చేయడం, ఆజ్ఞలను పాటించడం అందరికీ చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. కష్టమైన ఆజ్ఞలు ఏంటంటే చిన్న నాలుకను, చిన్న కళ్ళను అదుపులో పెట్టుకోవడం కష్టం. చిన్న నాలుకే, చిన్న కళ్ళే వాటి అదుపులో పెట్టుకోవడం కష్టం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్న అవయవాలన్నిటిలో 2 అవయవాల గురించి బైబిల్ జాగ్రత్త పడమని విశ్వాసులకు పదే చెప్పింది. అందులో మొట్టమొదటిది కన్ను. కన్నుని గురించి బైబిల్ అంది నీ దేహమునకు దీపము కన్నే గనుక కన్నును జాగ్రత్తగా పెట్టుకోమంది. కన్ను చెడిపోతే దేహమంతా చెడినదైపోతుంది. కాబట్టి కన్నును జాగ్రత్తగా పెట్టుకోమంది. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఒకరోజు ఎటువంటి చూపులు కలిగి ఉండాలి, ఎటువంటి చూపులు కలిగి ఉండకూడదన్న సంగతి కూడా నేర్చుకుందాం. రెండోదిగా బైబిల్ చెప్పిన మాట, శరీరంలో కన్ను చెడిపోతే ఏమంది? దేహం చెడిపోతుందండి. కన్ను చెడిపోతే మన దేహం మాత్రమే చెడిపోతుంది. ఆ కన్నుకైనా డేంజర్ది ఒకటి ఉంది మన శరీరంలో, అదే నాలుక. నాలుకను గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే ఆ మాటలు చదివినాక నేను ఏమి ధ్యానించుకోబోతున్నా చెబుతాను. మొదటిగా సామెతల గ్రంథం 18:21 నాలుకను గురించి బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాట మనకు బాగా తెలిసినటువంటి మాటే అయినా చదువుదాం. సామెతల గ్రంథం 18:21 జీవ మరణములో నాలుక వశము. మనిషికి జీవము కావాలి అన్నా, మరణాన్ని తేవాలన్నా నాలుక చేయగలదు. మనిషికి జీవము కావాలన్నా, మరణము కావాలన్నా నాలుక చేయగలదు. రెండోదిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాట 5వ వచనం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. చాలు. నాలుక అగ్ని వంటిదే. నాలుక అగ్ని కాదమ్మా? చెప్పాలి. నాలుక అగ్ని కదా? ఒప్పుకోరా? ఒక చిన్న మాట భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. ఒక చిన్న మాట 2 కుటుంబాల మధ్యన చిచ్చు పెడుతుంది. ఒక చిన్న మాట 2 జిల్లాల మధ్యనే చిచ్చు పెడుతుంది. ఒక చిన్న మాట 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుంది. ఒక చిన్న మాట 2 దేశాల మధ్యనే చిచ్చు పెడుతుంది. అర్థమవుతుందా? ఒక చిన్న మాట కుటుంబాలనే తగలబెట్టినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తాం మన చుట్టుపక్కల. అందుకే బైబిల్ అంటుంది నాలుక అగ్ని వంటిది. ఎటువంటి అగ్ని అంటే విస్తారమైన అడవిని ఒక చిన్న నిప్పురవ్వ ఏ విధముగా తగలబెడుతుందో నాలుక కూడా అట్లాంటిదే. కన్నులతో ప్రాబ్లం ఏంటంటే కన్నులతో మన శరీరం మాత్రమే చెడిపోతుంది. నాలుక ఎంత డేంజర్ అంటే మనతో పాటు మిగతా వాడిని కూడా తగలబెడుతుంది.
అర్థమవుతుంది నాలుక ఎంత డేంజరో. అందుకే బైబిల్ అంటుంది నాలుకను ఎవడు సాధు చేయడని. ఇదే యాకోబు భక్తుడు 6వ వచనంలో అంటాడు, ఎవడు ఆ నాలుకను సాధు చేయలేడు అంటాడు. కానీ విశ్వాసులముగా, మనుష్యులముగా విశ్వాసులము కాకపోయినప్పుడు అది సాధ్యము కాదు. కానీ విశ్వాసులకు దానిని సాధు చేసి తీరాలి, సాధు చేసుకొని తీరాలి. నేను నాలుకల గురించి చెప్దామని ప్రారంభించినప్పుడు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారంలో చెప్పిద్దాం అనుకున్నా. ఒక వారంలో అయిపోతుందేమో, చెప్పడానికి ఏముంటుంది, చిన్న నాలుగే కదా అనుకుని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత చదువుతుంటే వస్తుంది. తర్వాత నాకు అర్థమైంది ఒక వారంలో ఇది అయ్యేది కాదని. అందుకే ఈ వారము నీతిమంతులు ఎటువంటి నాలుకను కలిగి ఉండకూడదు అన్న సంగతి మాత్రమే మనం చూస్తాం. ఎటువంటి నాలుక మనము కలిగి ఉండకూడదు. వచ్చే వారం ఎటువంటి నాలుకను కలిగి ఉండాలి, ప్రభు చిత్తమైతే ఆ నాలుకను ఎలా సాధు చేసుకోవాలి వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈ వారం ప్రధానముగా నాలుకను, ఎటువంటి నాలుకను మనం కలిగి ఉండకూడదు అన్నటువంటి సంగతిని నేర్చుకుందాం. మొదటిగా నాలుకను గురించి నేర్చుకుంటున్నప్పుడు హిబ్రూ భాషలో ఆ పదానికి రాసినటువంటి పదం ఏంటయ్యా అంటే లాషోన్. లాషోన్ అంటే అర్థం ఏమిటంటే టంగ్, లాంగ్వేజ్ ఆర్ స్పీచ్. నాలుక, భాష లేకపోతే మాట అని అర్థం. ఈ మూడు పదాలకు హిబ్రూ భాషలో ఒకటే పదం ఉంది, అదే లాషోన్. ఆశ్చర్యం ఏంటంటే హిబ్రూ కల్చర్లో, అంటే యూదా మతములో, హిబ్రూ కల్చర్లో నేటికి కూడా ద లాషోన్ హరా అన్నది వారికి చాలా పెద్ద విషయం. అంటే ఏంటంటే నాలుకతో చేసే పాపం ఏదైతే ఉందో వారు దాని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పటికీ కూడా. లాషోన్ అనే పదం చూసినప్పుడు దాదాపు 117 సార్లు పాత నిబంధనలో రాయబడింది. ఎన్నిసార్లు వచ్చింది? 117 సార్లు వచ్చింది. ఎందుకు నేను కంప్లీట్ చేయలేకపోయినా అర్థమైందా? 117 సార్లు 117 వచనాలలో ఈ పదము రాయబడి ఉంది. కొత్త నిబంధన ప్రారంభిస్తే గ్రీకు భాషలో గ్లోసా అన్న పదం అక్కడ కనపడుతుంది. ఆ మాటకు అర్థం టంగ్ లేకపోతే లాంగ్వేజ్, నాలుక లేకపోతే భాష అని అర్థం. అది 50 సార్లు రాయబడింది. అంటే నాలుక లేకపోతే మాటను గురించి బైబిల్లో మొత్తం ఎన్నిసార్లు రాయబడి ఉంది? 117 + 50 కలిగితే ఎన్నిసార్లు? మొత్తం 167 మార్లు రాయబడింది. అందుకు నేను కంప్లీట్ చేయలేకపోయాను. అర్థమవుతుందా? ఇన్ని చదువుతూ వెళ్తుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామబ్బా అనిపించింది. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనిపించింది. నాలుక ఎంత ఇంపార్టెంటో, మాటలు ఎంత ఇంపార్టెంటో బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా నేను మీ మధ్యకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య నేను సమయం పాటించట్లేదు అన్నది కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి. ప్రభు చిత్తం అయితే 11-15 అర్ధ గంటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఒక్కొక్కటిగా రెఫరెన్స్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఫాస్ట్గా చదివితే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా ఎటువంటి నాలుక మనం కలిగి ఉండకూడదు. రైట్, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంకి వెళ్దాం. ఎటువంటి నాలుక మనం కలిగి ఉండకూడదు. సామెతలు 6:16, 16-17. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుక. ఏ నాలుక దేవునికి అసహ్యము? కళ్ళలాడు నాలుక. దానిని తెలుగులో చెప్పాలి, మన భాష చెప్పాలంటే అబద్ధములాడే నాలుక, లయింగ్ టంగ్ అన్నారు. అది దేవునికి అసహ్యమైనదంట. ఏంటి దేవునికి అసహ్యమైనదంటే అబద్ధములాడే నాలుక అంటే దేవునికి అసహ్యమైనదంట. 21వ అధ్యాయం 6వ వచనంలో ఇదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 6వ వచనంలో భక్తులు మాట్లాడుతుంటున్నాడు. చూద్దాం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట, దాని కోరువారు మరణమును కోరుకుందరు. అబద్ధములాడే నాలుకంటే దేవుడికి అసహ్యమంట. ఆ అబద్ధములాడే నాలుకంటే దేవుడికి అసహ్యమో అది మరణాన్ని తీసుకుని వస్తుందని వాక్యం చెబుతా ఉంది. చాలా మంది జీవితాలు చూసినప్పుడు చాలా తేలికగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు ఉంటాయి. కొందరు అయితే ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావురా అంటే అన్న వచ్చేసాను, బయలుదేరన్నా, ఇదో సిగ్నల్ దాటాను, ఫుల్ ట్రాఫిక్ అన్నా అంటాడు.
అప్పుడే నిద్రలేసి బ్రష్ కూడా వేసినాడు వాడు. వాడు చెప్పే సమాధానం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ అన్నా 10 నిమిషాల్లో వస్తానంటాడు. 10 నిమిషాలు కాస్త గంట అయినా కనిపించాడు. నోరు తెరిస్తే అబద్ధం, చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధాలు, ప్రతి దానికి అబద్ధాలు. మన చుట్టూ ఎంతో మంది అలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వాక్యం అంటుంది అబద్ధములాడే నాలుక అంటే దేవుడికి అసహ్యం అంట. రెండవదిగా వాక్యం అంటుంది ఆ అబద్ధములాడే నాలుక నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది అన్నాడు. అది నిత్య మరణానికి మనం నడిపిస్తుంది, నిత్య మరణానికే మనం నడిపిస్తుంది. సామెత ఇది కీర్తన గ్రంథం 109 కీర్తన 2వ వచనంలో భక్తులు మాట్లాడుతూ చదువు. 109 కీర్తన 2వ వచనం, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుచ్చు ఉన్నారు. ఆ అబద్ధములు చెప్పే వారిని కీర్తనాకారుడు సంబోధిస్తుంటున్నాడు. మాట ఏంటి అంటే వారు భక్తిహీనులు అన్నాడు. ఎవరట వారు? భక్తిహీనులు. మనం భక్తిహీనులమా విశ్వాసులమా? విశ్వాసులు అయితే అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే మనం ఏమవుతాం? కీర్తనాకారుడి భాషలో అయితే భక్తిహీనులు అన్నాడు. నీతిమంతులకు ఎటువంటి నాలుక ఉండకూడదు అంటే అబద్ధం ఆడే నాలుక ఉండకూడదు. ఒకవేళ నువ్వు నీతిమంతులవై నీతిమంతురాలవై నువ్వు అబద్ధము మాట్లాడితే కీర్తనాకారుడి భాషలో నువ్వు భక్తిహీనుడు, భక్తిహీనురాలివే. జాగ్రత్తగా ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి అబద్ధం ఎక్కడ కనిపిస్తుంది బైబిల్లో మనకు? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరు చెప్పారు? మొట్టమొదటి అబద్ధం ఎవరు చెప్పారు? సాతాను మొట్టమొదటి అబద్ధం మన బైబిల్లో కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, మీరు అబద్ధికులకు మీరు వారి సంతానమై ఉన్నారు. అబద్ధములకు తండ్రి ఎవరు? అపవాది. సాతాను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వాడు అబద్ధానికి తండ్రి అన్నాడు, జనకుడు అన్నాడు. అబద్ధానికి జనకుడు ఎవరయ్యా అంటే సాతానుడు. ఎక్కడ కనిపిస్తున్నాడు మొదటి అబద్ధం? ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన మాట ఏంటి? మీరు చావనే. మొట్టమొదటి అబద్ధం, మీరు చావనే చావరు, ఈ పండు దినమున మీరు దేవతలాగా అవుతారు, దేవతలాగా. మొట్టమొదటి అబద్ధం బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు యాకోబు కుమారులు తమ సొంత తమ్ముడిని యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేసి తండ్రి ఎందుకు వెళ్ళి తమ్ముడు మరణించాడు అని అబద్ధము చెప్పారు. ఆ అబద్ధము తండ్రిని ఎంతో బాధపరిచింది, బాధను కలుగజేసింది, ఎంతో బాధను కలుగజేసింది అబద్ధం. అబద్ధము కుటుంబాలను నాశనము చేస్తుంది. ఆనాడు సాతాను అబద్ధం ఆదాము కుటుంబాన్ని ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టేలా చేసింది. యాకోబు కుమారులు తండ్రికి చెప్పిన అబద్ధం యాకోబుకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది. బైబిల్ మాట్లాడుతుంది అబద్ధము మరణాన్ని తీసుకుని వస్తుంది, జాగ్రత్త. నీతిమంతులు ఎటువంటి నాలుకను కలిగి ఉండకూడదయ్యా అంటే వారు అబద్ధము ఆడే నాలుకను కలిగి ఉండకూడదు. యు షుడ్ నాట్ హావ్ లయింగ్ టంగ్. అబద్ధం ఆడే నాలుక ఉండకూడదు, మొట్టమొదటిది. రెండోది ఏ నాలుక ఉండకూడదు చూద్దాం. రోమపత్రిక 3:13 రోమపత్రిక వెళ్దాం. 3:13 ఎటువంటి నాలుక విశ్వాసులకు ఉండకూడదు? రోమపత్రిక, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో ఏం చేస్తారట? తమ నాలుకతో మోసము చేయరు. ఏ నాలుక? ఈ నాలుక మొదటి అబద్ధం ఆడే నాలుక. రెండో నాలుక మోసము చేసే నాలుక, మోసపూరితమైన నాలుక. విశ్వాసులకు ఉండకూడనిది మొదటిది అబద్ధం ఆడే నాలుక ఉండకూడదు, రెండోది మోసము చేసే నాలుక ఉండకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అబద్ధానికి మోసానికి తేడా ఏంటి? అబద్ధానికి మోసానికి తేడా ఏంటి? చిన్న తేడా ఉంది. అబద్ధము అంటే ఉన్నది లేనిది చెప్పడం, ఉన్నది లేనిది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం అబద్ధం. మోసం అంటే ఏంటంటే దాన్ని నమ్మించి దానిలోనికి నడిపించడం మోసం. దానిలోనికి నడిపించడానికి స్టోరీలు చెప్తారు కదా, అది మోసం. అబద్ధము నాలుక మీద నుంచి వస్తుంది. ఆ అబద్ధాన్ని నమ్మించడానికి చెప్పే కథలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాలుక మీద నుంచి వస్తాయి. మీకు బాగా అర్థం అవ్వాలంటే వచనం చదువుకున్న తర్వాత వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 52 కీర్తన 2వ వచనంకి వెళ్దాం. కీర్తనలు 52 కీర్తన 2వ వచనం చదువుదాం. కీర్తనలు 52:2. ఈ అబద్ధం ఆడే నాలుక అయిపోయింది, తర్వాత మోసపూరితమైన నాలుక.
మోసము చేయువాడా. ఎట్లుందంటే వాడికి నాలుక వాడిగల, అయ్యో మోసం చేసే నాలుక ఎట్టుంటుందమ్మా, వాడిగల, అమ్మ అమ్మ నాలుక ఏమనుకున్నాం కదా, వాడిగల మంగళ, చదువు మాట, వాడిగల మంగళ కత్తి వలె నాలుక నాశనము చే ఉద్దేశించుతున్నది. అబద్ధం ఆడే నాలుక మరణాన్ని తెస్తుంది అన్నాడు. ఇదైతే మోసపూరితమైన నాలుకైతే నాశనాన్ని తెస్తుంది అన్నాడు. నాశనాన్ని తెస్తుందట. ఏది? మోసపూరితమైన నాలుక. అన్ని వచ్చా చదువుకునే సమయం లేదు కాబట్టి ముఖ్యమైన నేను చదువుతాను. మోసపూరితమైన నాలుక ఎక్కడ కనిపిస్తుంది? మొదటిగా బైబిల్లో మరలా ఆది కాండము ఏదైనా తోటలోనే కనిపిస్తుంది. అన్నిటికీ మూలము ఎవడు? సాతానుడే. దేవుడు కలగజేసినప్పుడు నీకు నాకు మంచి నాలుకనే పెట్టాడు నోట్లో. సాతానుడు వచ్చి ఆ నాలుకను జడగొట్టాడు. మొట్టమొదట అబద్ధం నేర్పించాడు. రెండోది ఏం చేశాడు? మోసం. ఈ వాడు చేసిన మోసం ఏమిటి? మోసం అంటే ఏంటి? మొదటిగా అబద్ధం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. వాడు చెప్పిన అబద్ధం ఏంటయ్యా అంటే, అవ్వ దగ్గరికి వెళ్ళి ఉన్నది లేనట్టు చెప్పాడు. ఉన్నది లేనట్టు చెప్పింది ఏంటి? బైబిల్ అంది ఆయన తన స్వరూపములో మనవుడు కలుగజేశాడు. కానీ సాతానుడు వెళ్ళి చేసింది ఏంటి? మీరు పండు తినే దినమున దేవతలాగా అయిపోతారు. వారు ఆల్రెడీ ఎవరి రూపంలో ఉన్నారు? దేవుని రూపంలోనే ఉన్నారు. ఉన్నదాన్ని లేనట్టు చెప్పింది. రెండోది లేనిది ఉన్నట్టు చెప్పింది. మీరు చావనే చావ, ఈ పండు తింటే మీరు చావరని చెప్పింది. అబద్ధం చెప్పిన తర్వాత అవ్వను నమ్మించి ఆ అబద్ధములోనికి అవ్వను నడిపించింది. అది మోసం. అర్థమవుతుందా? ఆ మోసములోనికి, ఆ అబద్ధములోనికి నడిపించింది అవ్వని. అది మోసం. తర్వాత గ్రంథంలోనికి ముందుకెళ్ళినప్పుడు యాకోబు భక్తుడు మనకు కనిపిస్తాడు. యాకోబు ఏశావును మోసము చేసి తండ్రి ఆశీర్వాదముల కొరకు పేరు మార్చుకుని వెళ్ళిపోయాడు. పేరు మార్చుకుని వెళ్ళిపోయి మోసము చేసి అన్నగారికి రావాల్సిన ఆశీర్వాదములను యాకోబు గారు తీసుకున్నారు. యాకోబు గారు చేసిన మోసం. లోకంలో ఒక సామెత ఉంటుంది, తాడి దన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలదన్నేవాడు మరొకటంట. ఈయన మోసం చేసి అన్న ఆశీర్వాదాలు తీసుకొని అన్న ఎక్కడ చంపేస్తాడు పారిపోతే అక్కడి పోయి మామగారి ఇంట్లో తలదాచుకొని మామ కూతుర్ని చూసుకొని రాహేలును చూసి వివాహం ఆడదాము, ఆమె నాకు చాలా ఇష్టమైంది కదా, ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలంటే 7 సంవత్సరాలు పని చేయమన్నాడు మామ. పని చేస్తూనే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన తలదన్నేవాడు ఆయన వచ్చాడు. వచ్చి రాహేలు బదులు లేయాను పంపించాడు. తెల్లారగానే అర్థం కాలేదు యాకోబుకి. అర్థమవుతుందా? మోసము చేసే నాలుక. యాకోబు మోసం చేసి వెళ్ళాడు. యాకోబు మామ యాకోబుని మోసం చేసి లేయాని అంటగట్టాడు. అర్థమవుతుందా? మోసము చేసే నాలుక నీకు నాకు రావాల్సిన ఆశీర్వాదాలను నీ నుంచి నా నుంచి దూరం చేస్తుంది. మోసము చేసే నాలుక నువ్వు నేను 7 సంవత్సరాలు మాత్రమే పనిచేయాల్సిన చోట 14 సంవత్సరాలు పనిచేసేలా చేస్తుంది. జాగ్రత్త. అందుకు కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఈ మోసకరమైన నాలుక నుంచి నన్ను విడిపించుము తండ్రి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. కీర్తనకారుడికి ఎంత బాగా అర్థమైందో. నాకు రావాల్సిన ఆశీర్వాదాలు ఈ మోసము చేసే నాలుకను తీసుకుని వెళ్ళిపోతాయేమో, నాకు రావాల్సినటువంటి దీవెనలు మోసము చేసే నాలుకను తీసుకెళ్లిపోతాయేమో, ఇదిగో నేను ఉన్న చోటనే సంవత్సరాలు నాకు పని చేయవలసి వస్తుందేమో, ప్రభువా ఈ మోసపూరితమైన నాలుక నుంచి నన్ను కాపాడము తండ్రి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. విశ్వాసులకు ఉండకూడనిది మొదటిది అబద్ధములాడే నాలుక ఉండకూడదు. రెండోదిగా మోసం చేసే నాలుక ఉండకూడదు. మూడోది ముఖ్యమైనది. వెళ్దాం. కీర్తన గ్రంథం 15వ కీర్తన 3వ వచనం చదువుదాం. కీర్తనలు 15వ కీర్తన. అట్టివాడు నాలుకతో ఆడడు, చెలికానికి కీడు చేయడు. యథార్థవంతుడి నుంచి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, యథార్థవంతుడైతే నాలుకతో కొండెములాడడు అని ఉంది. నాలుకతో ఏం చేయడట? కొండెములాడడు. అంటే ఈ నాలుకలు ఎటువంటి, అంటే యథార్థవంతులు కాని వారు ఎటువంటి నాలుకను కలిగి ఉంటారు? కొండెములాడే నాలుకను కలిగి ఉంటారు. కొండెములాడే నాలుక.
కొండెములాడే నాలుక అంటే ఏంటి? కొండెం అంటే ఏంటి? కొండెం అంటే ఏంటమ్మా? మీరు తెలుగు మర్చిపోయారు. తెలుగు స్లాండరింగ్ టంగ్. స్లాండరింగ్ అంటే మన భాష చెప్తా, చాడీలు చెప్పడం. చాడీలు చెప్పడం. ఈ అక్క దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ అక్క అట్లంట, ఈ అన్న దగ్గర ఆ అన్న ఇట్లంట, ఈ అన్న ఇట్లంట, ఈ అన్న మాట ఆడా, ఈ అన్న మాట ఆడా. చాడీలు. స్లాండరింగ్ టంగ్. స్లాండరింగ్ టంగ్. స్లాండరింగ్ టంగ్. 50 కీర్తన చదవండి. 50 కీర్తన 19 వచనంలో ఏంటి చూద్దాం. 50 కీర్తన 19 వచ్చి చదవండి. 50 కీర్తన 19 వచనం. కీడు చేయవలనని నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఏం చెప్తున్నావు? కొండెము చెప్పే నాలుక ఇది, మామూలు నాలుక కాదు. ఇది డేంజరస్ టంగ్, చాలా డేంజరస్ టంగ్ ఇది. కొండెము చెప్పే నాలుక. కుటుంబాలు ఎట్లా కూలిపోతాయి? కుటుంబాలు ఎట్లా కూలిపోతాయి? కొండెములు చెప్పే వాళ్ళు ఒకటి ఉంటే చాలు. సంఘాలు ఎందుకు చీలిపోతున్నాయి? కొండెములు చెప్పే వాళ్ళు నాలుగు వల్ల. తగాదాలు ఎందుకు వస్తున్నాయి? కొండెములు చెప్పే నాలుక కలిగి ఉన్నట్టు వల్ల. ఆలోచించేయండి. బైబిల్ మాట్లాడుతుంది, విశ్వాసులు మొదటిగా అబద్ధములాడే నాలుక కలిగి ఉండకూడదు, రెండోదిగా మోసము చేసే నాలుక కలిగి ఉండకూడదు, మూడోదిగా కొండెములాడే నాలుకను కలిగి ఉండకూడదు. కలిగి ఉండకూడదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం మాటలు చదువుదాం. సామెతల గ్రంథం. ఏంటి కొండెములాడు వాడు? అట్లుంటాడు, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో బైబిల్ ఎంత చక్కగా వివరిస్తుందయ్యా అంటే వాడిని ఎలా గుర్తుపట్టాలో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు ఏం చేస్తాడు? ఇద్దరు బాగా కలుస్తున్నారు అనుకో, కొండెగాడు మధ్యలో దూరాడు అనుకో, వాళ్ళిద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకోవాలి. అదే తన కొండెగాడు మిత్ర భేదము కలుగజేస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఈ కొండెగాడు ఎంత డేంజర్ అంటే దానికి ముందు మాట, ఈ కొండగాళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేస్లు ఏంటో తెలుసు ఈ లోకంలో? ఎక్కడుంటారో తెలుసా? ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఈ కొండగాళ్ళు ఎక్కువ ఉన్న అన్ని ప్రదేశాల్లో సంఘం ఒకటి. నమ్మరా? నేను చెప్తున్న మాట కాదు. ఈ కొండగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశము ఆశ్చర్యకరముగా సంఘము ఒకటి. ఎందుకయ్యా ఆ మాట అంటున్నావు అంటే, అపోస్తలుడు పౌలు గారు ఆ దినములలోనే లెటర్ రాసినప్పుడు రోమీలకు రాస్తూ కొండగాళ్ళ గురించి హెచ్చరించాడు. కొరింథీ పత్రికకు రాస్తూ కొండగాళ్ళ గురించి మాట్లాడాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కొండగాళ్ళ గురించి మాట్లాడాడు. కొలసి సంఘానికి రాస్తూ, ఎఫ్సి సంఘానికి రాస్తూ కొండగాళ్ళ గురించి మాట్లాడాడు. ఆఖరికి పర్సనల్ లెటర్స్, వ్యక్తిగతమైన ఉత్తరాలు రాస్తూ, తిమోతికి రాస్తూ, తీతుకు రాస్తూ కూడా, బాబు ఈ కొండగాళ్ళతో జాగ్రత్త అన్నాడు. 13 లెటర్లు రాస్తే 7 లెటర్స్ లో కొండగాండ్ర గురించి పౌలు గారు మాట్లాడవలసి వచ్చింది. ఆనాటి కొరింథీ సంఘంలో ప్రధానమైన సమస్యల్లో ఈ సమస్య ఒకటి. చాడీలు, వీరిపైన వారు, వారిపైన వీరు చెప్పి భేదములు సృష్టించేశారు. గ్రూపులు తయారైపోయాయి. పౌలు గారు పదే పదే ఆ సంఘాలతో ఈ కొండగాండ్ర గురించి మాట్లాడవలసి వచ్చింది. నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అయ్యో అప్పటిలోనే ఇంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. ఫోన్ లేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళకి ఫోన్ ఉంటే పరిస్థితి ఇంకా ఎంత దూరం వెళ్ళే వాళ్ళు. ఫోన్ ఉండి లైఫ్ టైం ఫ్రీ కాల్స్ ఉంటే ఇక పొద్దున్న లేచి నుంచి అదే పనిలో ఉండే వాళ్ళేమో. ఆలోచన చేయండి. కొండగంట గురించి బైబిల్లో పత్రిక గ్రంథాలలో అన్నిసార్లు పౌలు గారు హెచ్చరించాల్సి వచ్చింది. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతూ ఈ చాడీలు చెప్పే వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞనే పెట్టాల్సి వచ్చింది. లేవికాండం దేవుడికి పెట్టిన ఆజ్ఞ చూద్దాం. లేవికాండ గ్రంథం కింద 19వ అధ్యాయం 16వ వచనం. లేవికాండ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి. ఈ నాలుగేం చేస్తుందంట? నా మాటలు కాదమ్మా, మీరు మళ్ళీ చెబుతున్నా, నేను వాక్యాన్ని వాక్యం లాగానే చెబుతున్నా. ఒకవేళ ఈ కేటగిరీస్ లో మీరు ఎక్కడన్నా ఉంటే అన్న నా గురించి చెబుతున్నాడని మాత్రం అనుకోవద్దు.
ఎందుకంటే నేను వాక్యం లాగానే చెబుతున్నా. మీ గురించి నాకు అసలు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా పుల్పిట్ మీద నిలబడి వాక్యమే చెబుతా. అబద్ధములాడే నాలుక ఉండకూడదు, మోసపూరితమైన నాలుక ఉండకూడదు, కొండములాడే నాలుక ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, ఇంటింటికి తిరిగి కొండములు చెప్పే వాళ్ళు ఉండకూడదు అన్నాడు. అర్థమవుతుందా? ఈ కేటగిరీలో ఎక్కడైనా వచ్చామనుకోండి, సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి దేవుడు రాశాడు. సరి చేసుకోవడానికి దేవుడు ఈ వాక్యాలను పదే పదే మన కొరకు రాశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. లేవికాండం 19:16 ఆ కొండములాడు ఇంటింటికి తిరుగుతూ కొండములాడు వారు నీ సమాజంలో ఉండకూడదు అన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు లేవికాండంలోనే. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాలకు ముందుకెళ్తే సంఘంలో ఈ ప్రాబ్లం ఉందనుకున్నా, లేవికాండంలో ఈ మాట చదివినాక అనుకున్నా ఇది 2000 సంవత్సరాల ప్రాబ్లం కాదు. ఎన్ని వేల సంవత్సరాల ప్రాబ్లం? 6000 సంవత్సరాల ప్రాబ్లం. ఆది కాండంలోనే స్టార్ట్ అయిపోయింది. ఆది కాండంలోనే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. కొండెములాడు నాలుక అది ఉండకూడదు, విశ్వాసులకు ఉండకూడదు. పోతిఫర్ భార్య యేసేపు తన కోరిక తీర్చలేదని తన మీద భర్తకు కొండెములు చెప్పింది. ఆ భర్త తీసుకెళ్లి ఆయనను చెరసాలలో వేయించాడు. పోతిఫర్ భార్య కొండెములో ఆమె యొక్క చాడీలో యేసేపును తీసుకుని వెళ్ళి జైల్లో పడవేశాడు. యెజెబెలు నాబోతు పొలము కోరుకుంది. నాబోతు పొలమును కోరుకున్నప్పుడు ఆ నాబోతు ఇవ్వనంటే ఆ నాబోతు పైన చాడీలు చెప్పడానికి ఇద్దరిని పట్టుకొని ఆ నాబోతు మీద లేనిపోని చాడీలు చెప్పి ఆ నాబోతును చంపించేశారు. నాబోతును చంపేశారు. ఆ నాబోతు పైన ఇద్దరు చెప్పిన ఆ కొండగాండ్రు, ఆ మాటలు, ఆ చాడీలు నాబోతు మరణానికి కారణమయ్యాయి. అర్థమవుతుందా? కొరింథీలో ఆనాడు వారి కొండగండ్ర వలన సంఘంలో భేదాలు వచ్చేసాయి. అందుకు బైబిల్ అంది, కొండగండ్రు మిత్రుల మధ్య భేదంను కలగజేస్తారు, మిత్ర భేదాన్ని కలగజేస్తారు. ఈ కొండగండ్రను గురించి ఇటువంటి నాలుగు ఒకవేళ నీకు ఉన్నట్లయితే, అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేసే ప్రదేశంలో కావచ్చు, ఒకవేళ ఇటువంటి అలవాటు కన్నా నీకున్నట్లయితే ఖచ్చితంగా మానేయాలి. ఆఫీస్లో కూడా ఇదే ప్రాబ్లం. అఫ్ కోర్స్ చాలా సోషల్ నెట్వర్క్ సైట్లు, చాలా సోషల్ నెట్వర్క్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో ఈ కొండ నాలుక వల్లనే బతికేస్తాయి. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు, ఆమె ఇట్లా చేసింది, ఈమె ఇట్లా చేసింది, ఇవన్నీ ఏంటంటే కొండగాండ్ర నాలుకలే. రూమర్స్ ఏవైతే పుట్టిస్తారో ఆ రూమర్స్ అన్ని ఏంటంటే కొండగాండ్ర నాలుకలే. ఇవన్నీ కొండగాండ్ర నాలుకలు. ఆ కొండగాండ్ర నాలుక, కొండెములాడు నాలుక మనకు ఉండకూడదు. నాలుగో దానికి వెళ్దాం. సామెతల గ్రంథం 10:31 వచ్చినాం. సామెతల గ్రంథం 10:31. ఫాస్ట్ గా వెళ్దాం, ఎక్కువ నాలుగుల గురించి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సామెతల గ్రంథం 10:31. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక. ఏం చేస్తాడు దేవుడు? ఏ నాలుక? ఈ నాలుక మూర్ఖపు మాటలు మాటలాడే నాలుక విశ్వాసం ఉండకూడదు. మొదటిది అబద్ధమాడే నాలుక వద్దన్నాడు, మోసపూరితమైన నాలుక వద్దన్నాడు, కొండములాడే నాలుక వద్దన్నాడు. నాలుగోది మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక వద్దన్నాడు. దాన్నే పర్వర్స్ టంగ్ అంటారు ఇంగ్లీష్ లో. పర్వర్స్ టంగ్. ఈ పర్వర్స్ టంగ్ గురించి ఎంత చక్కగా బైబిల్ మాట్లాడుతుందంటే, వాడు ఎటువంటి వాడో కూడా బైబిల్ మాట్లాడింది. సామెతల గ్రంథం 6:12 నుంచి చదవండి. వాడు ఎట్లాంటి వాడో చూడండి. సామెతల గ్రంథం 6:12 కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలిన వాడు, భ్రష్టుడనై ఉన్నాడు. ఏం చేస్తుంటే వాడు మూర్ఖపు మాటలు మాట్లాడే ఆ నాలుగున్న వాడు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, వాడు మొదట ఏం చేస్తాడంటే కన్ను గీడతాడు, తర్వాత కాళ్ళతో. పిల్లలు అర్థమవుతుందా మీకు? మీ నాలుగు ఎట్టు ఉండకూడదో మీకు అర్థమవుతుందా? బైబిల్ చదివితే మనం ఎలా ఉండకూడదు చెబుతుంది, అవతల వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కూడా చెబుతుంది. మనం ధ్యానించి నేర్చుకోవాలి. కానీ ఎట్లుంటాడంటే మూర్ఖుడు ఎలా ఉంటాడు అంటే, కన్నులతో సైగ చేస్తాడు, కాళ్ళతో సైగ చేస్తాడు, తర్వాత వేలతో. ఉన్నాయి ఎటువంటి అలవాట్లు, పద్ధతులు మనలో ఉంటే ఏమంటుంది బైబిల్ వారిని? మూర్ఖుడు అంది.
మూర్ఖపు నాలుక ఎలాగుంటుందయ్యా అంటే ఇలా ఉంటుంది. తర్వాత 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనం అసహించుకున్నటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. మూర్ఖుడు ఎలా ఉంటాడు అంటే గర్వాన్ని కలిగి, అహంకారాన్ని కలిగి ఉంటాడు. ఆ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, పర్వర్స్ టంగ్, కుటిలమైన మాటలు. ఆ కుటిలమైన మాటలు, ఆ గర్వము, అహంకారము, దుర్మార్గత దేవుడు అన్నాడు నాకు అసహ్యం అన్నాడు. అసహ్యం అన్నాడు. అహంకారముతో మాటలు, గర్వముతో కూడిన మాటలు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? నా కాలి గోటు కూడా సరిపోవరా నువ్వు, ఏం మాట ఇది? విన్నారా ఈ డైలాగులో? విన్నా? నా ముందు నిలబడే ఏం అర్హత ఉందిరా నీకు? ఉన్నారా ఎప్పుడన్నా ఈ డైలాగులో? విన్నారా? ఏం మాటలు ఇవి? గర్వము, అహంకారము. గర్వం, అహంకారము ఎక్కడ కనిపిస్తుంది? గర్వం, అహంకారం మనకు మొదటిగా ఏదైనా తోటలో కాదు. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు దేవుని బలులు అర్పించిన తర్వాత కయీనుని హేబెల్ మీద పెట్టి చంపేస్తే దేవుడు వచ్చాడు, సాక్షాత్తు సృష్టికర్త వచ్చాడు. వచ్చి కయీనుతో అడుగుతున్నాడు, కయీను కయీను నీ తమ్ముడు ఎక్కడయ్యా అంటే అని చెప్పి సమాధానం ఏంటి? నేనేమన్నా కావాలన్నా? అహంకారం, అహంకారం. గర్వంతో మాట్లాడుతున్నాడు కయీను, అహంకారంతో మాట్లాడుతున్నాడు కయీను. నేనేమన్నా కాపలవని అనుకున్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. అహంకారపూరితమైనటువంటి మాటలు. అందుకే బైబిల్ అంది నాశనానికి ముందు గర్వము నడుచును. అహంకారపు నాలుక, గర్వముతో కూడినటువంటి నాలుక, మూర్ఖుడు పలికేటటువంటి నాలుక, మూర్ఖత్వము కలిగినటువంటి నాలుక దేవునికి అసహ్యమైనదే. ఒకవేళ ఇటువంటి మూర్ఖపు మాటలను పలుకుతూ ఉన్నట్లయితే, ఇటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడేటటువంటి పద్ధతి నీలో ఉన్నట్లయితే అది నువ్వు విడిచిపెట్టి తీరాలి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఈ మూర్ఖపు నాలుక అంటే నాకు అసహ్యమో. విశ్వాసులు ఎలా ఉండాలి? శుభవచనమే పలకమన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నువ్వు శుభవచనమే పలకాలి. పోయిన వారం నేర్చుకున్నావు. ఏ రోజు తిట్టినా ఏం చెప్పాలి? గాడ్ బ్లెస్ అని చెప్పాలి. అంతే. శుభవచనం అంటే అదే. తిట్టినా కొట్టినా ఏం చేసినా గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ సిస్టర్ చెప్పాలి. ఏం చెప్తా శుభవచనం? ఇంకా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ చెప్పాలి. శుభవచనమే మీ నోట రానియుడి అన్నాడు. అహంకారము, గర్వముతో కూడినటువంటి మాటలో మనం మాట్లాడకూడదు. ఇంకో వచనం చూద్దాం. ఇంకో నాలుక. ఈ నాలుక చూడండి. ఈ నాలుక ఎంతమందికి ఉందో చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34వ కీర్తన 13వ వచనం. 34వ కీర్తన 13వ వచనం. 34వ కీర్తన 13. చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను. ఇదే నాలుక చెడ్డ మాటలు మాట్లాడే నాలుక. చెడ్డ మాటలు అంటే కొంతమందికి నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే బూతులే. మాటకు ఒక ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు. చెడ్డ మాటలే, చెడ్డ మాటలు. దాన్ని ఈవిల్ టంగ్ అంది బైబిల్. ఈవిల్ టంగ్. అనవసరమైన మాటలు విశ్వాసి నోటి నుంచి రాకూడదు. అనవసరమైన మాటలు నీ నాలుకతో, నీ నోటితో నువ్వు మాట్లాడకూడదు. కోవిడ్ టైంలో ఊరెళ్ళాను. ఊరెళ్తే సరే కదా, హాలిడేస్ కదా, ఇంట్లో కూర్చోలేం కదా, వాకింగ్ కన్నా వెళ్ళాలని పొద్దున లేచి వాకింగ్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్లోకి, గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది మా ఇంటి పక్కన, కాలేజీలో గ్రౌండ్లోకి వెళ్ళాను. వెళ్తే చిన్నపిల్లలంతా ఆడుతున్నారు, యూత్ అంతా వచ్చి ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. ఎక్కువ క్రికెట్ కదా మన వాళ్ళు ఆడేది, క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతుంటే వాడు బాల్ కొడతారు కదా, దూరంగా వెళ్ళినప్పుడు బాల్ అడగడం, వాడిని పిలవడమే వీళ్ళు. ఒరే ఒక బూతు, బాలేరా నా, మళ్ళీ ఇంకో బూతు. బాలేరా అనడానికి 2 బూతు, ముందు ఒక బూతు, వెనకొక బూతు. ఒక రౌండ్ తిరుగుతున్నాను, ఎక్కడ చూసినా ఏ మాటలు వినిపిస్తున్నాయి, రెండో రోజు పొద్దున్నే లేదు నేను హెడ్ ఫోన్స్ ఉంటే కానీ గ్రౌండ్కి వెళ్ళడానికి హెడ్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకొని ఆ హెడ్ ఫోన్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎలాగున్నారు మన యూత్?
నోరు తెరిస్తే ఒక బూతు, నోరు మూస్తే ఒక బూతు. చెడ్డ మాటలు. బైబిల్ అంటే అదే నోటితో దేవుని స్తుతిస్తావు, అదే నోటితో దేవుని ప్రార్థన చేస్తావు, అదే నోటితో లేనిపోని మాటలు మాట్లాడతావు. అర్థమవుతుందా? చెడ్డ మాటలు పలికేటటువంటి నాలుక విశ్వాసులకు ఉండకూడదు. చెడ్డ మాటలు మాట్లాడే నాలుక మన బ్రతుకులలో ఉండకూడదు. మన నోటి నుంచి శుభవచనాలు రావాలి, మన నోటి నుంచి దేవుని మాటలు వినపడాలి, మన నోటి నుంచి దేవుని వాక్యం వినపడాలి లోకానికి. ఒకసారి నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటన. చర్చికి బయటికి వెళ్ళాను, కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళాను. కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తే క్యూలో నిల్చున్నాను. నాకు తెలిసిన ఒక ఆమె వచ్చారు. వచ్చి ఏదో కరెంట్ బిల్లులో ప్రాబ్లం ఉందంటేనే వాళ్ళు ఏదో చెప్పారు, గొడవ అయింది. గొడవ అవుతూనే ఆ గొడవ పెద్దది అయినప్పుడు వాయిస్ రీజన్ స్టార్ట్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేసింది తెలుగు భాష. ఆమెకు వచ్చిన తెలుగు భాష స్వచ్ఛమైన భాష. మాట్లాడుతుంది. ఎవరబ్బా ఈమెను ఎక్కడో చూశాను అనుకున్నాను. అంతా అయిపోయింది. ఆదివారం సంఘానికి వెళ్ళాను. సంఘానికి వెళ్తే బైబిల్ చదివిన పాస్టర్ గారు వెళ్తే బైబిల్ పట్టుకొని వెళ్ళింది ఆమె పుల్పిట్ పైకి. వాక్యం చదవడానికి ఏమని చూసి ఒక యవనస్తుడిగా నేను ఏం నేర్చుకోవాలి ఆమె నుంచి? ఏం నేర్చుకోవాలి? ఏమి నేర్పిస్తున్నావు యవనస్తులకి నువ్వు? ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి నువ్వు? ఏమి ఉదాహరణ, నువ్వు ఏమి మాదిరికరంగా నువ్వు సంఘానికి ఉంటున్నావు, సమాజానికి ఉంటున్నావు? ఆలోచన చేయండి. నోరు తెరిస్తే బూతు మాటలు, చెడ్డ మాటలు పలికే నాలుక మనకు ఉండకూడదు. చివరి ఇంకో నాలుగు చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంకో నాలుక ఇదే కీర్తన గ్రంథం 12వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 12:3. కీర్తనలు యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ. బింకములాడు ఏం చేస్తారన్నాడు? బింకములాడడం అంటే తెలుగు మర్చిపోయినాం మనం. బింకములాడడం అంటే అర్థం ఏంటి? బింకములాడడం ఇంగ్లీష్ చెప్తా, బోస్టింగ్. బోస్టింగ్ అంటే మా ఆయన లేకపోతే అసలు ఈ ట్రైన్ ఈ ఊరికి వచ్చేదే కాదు, మావి లేకపోతే అసలు ఈ పెళ్ళే జరిగేది కాదు, మా పిల్లలు లేకపోతే ఈ బతుకు అసలు ఉండేదే కాదు. ఏంటివి ఇవి? బోస్టింగ్. గొప్పలు బోస్టింగ్. ఇలాంటి వాళ్ళు మనకు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బాగా కనిపిస్తుంటారు. విశ్వాసుల గొంతు ఎలా ఉండకూడదంటే బింకములాడే నాలుక ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని దేవుడి మాట చెప్తున్నాడు. దేవుడు అన్నాడు ఆ బింకములాడే నాలుకతో చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ నాలుకను పెరికి వేస్తానన్నాడు. ఏం చేస్తాడట? పెరికి వేస్తానన్నాడు. ఎందుకు? దేవుడు నీకు నాలుకనిచ్చింది, దేవుడు నీకు నాకు మాటలు ఇచ్చింది, శక్తి బల జ్ఞానములతో నన్ను నింపింది. ఆ నాలుకతో, ఆ జ్ఞానముతో, ఆ నోటితో ఆయన ఎందు అతిశయిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను పొగుడుతావని. నిన్ను నువ్వు పొగుడుకుంటూ, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలు పొగుడుకుంటూ, సమయం వచ్చినా, సమయం లేకపోయినా, సందర్భం ఉన్నా, సందర్భం కాకపోయినా నీ గురించి, నీ కుటుంబం గురించి అతిశయిస్తూ ఆ బోస్టింగ్ టంగ్ కలిగి ఉంటావని కాదు. దేవుడు నాలుకనిచ్చింది ఆయనను మహిమపరుస్తావని, ఆయనను స్తుతిస్తావని, ఆయన ఎంతో అతిశయపడతావని. చాలా మంది ఏమైపోయిందంటే ఈనాడు సోషల్ నెట్వర్క్ ఇచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ లైక్ల కోసం, ఈ కామెంట్ల కోసం ఎక్కడ లేని బోస్టింగ్ అయిపోయింది. ఒక చోట కీర్తనకారుడు అంటాడు, నాలుక ఆ వచనం జ్ఞాపకం చేస్తాను చూడండి, ఒక్కోసారి జ్ఞాపకం చేస్తాను. ఆ వచనం చదవండి. ఈ సోషల్ నెట్వర్కింగ్ లో ఎలా ఉందో ఆ నాలుకను గురించి మాట్లాడతానంటాడు. కీర్తన 73:9 వచనం చదవండి. మంచి మాట. ఆకాశము తట్టు వారు ముఖములు ఎత్తుదురు, వారి నాలుక ఏ సంచారం చేస్తుందంట? నాలుక భూ సంచారం చేస్తుందమ్మా. ఎట్లా చేస్తుంది? నాలుక భూ సంచారం ఎలా చేస్తుంది? నాలుక ఎక్కడ ఉంటుంది? నోట్లో ఉంటుంది. భూ సంచారం చేయడం అంటే ఏంటి? ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలి. నాలుక భూ సంచారం చేస్తుందా? ఎప్పుడు రాశాడు కీర్తన? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం రాస్తూ ఆయన అంటున్నాడు నాలుక భూసంచారం చేస్తుంది అన్నాడు. ఎలా చేస్తుంది అంటే ఒకరు ఒక మాట మాట్లాడితే ఢిల్లీలో కూర్చొని ఒక ఆయన తిరిగితే ఈ పార్టీ అయిన ఆ పార్టీ అయిన తిరిగితే ఈ మతం ఆ మతాన్ని తిరిగితే ఈ కులమైన ఆ కులమైన తిరిగితే దానిని టీవీలో ఫ్లాష్ అని రిపీటెడ్ లో వేస్తే దాన్ని చూసుకొని గల్లీల్లో కొట్లాడుకోవడం ఉంటుందా మన చుట్టుపక్కల. ఎప్పుడు రాశాడు నాలుగు భూసంచారం చేస్తుందని? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఎప్పుడు టీవీలు లేని రోజుల్లో రాశాడు, రేడియోలు కూడా లేని రోజుల్లో రాశాడు. అంటే ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది అన్నమాట. ప్రవచనము ఇప్పుడు నెరవేరుతుంది. నాలుక భూసంచారం చేయను. యుఎస్ లో కూర్చొని ట్రంప్ ఒక డైలాగ్ కొడితే బెంగళూరులో ఉన్న మానత టెక్ పార్క్ లోనో ఈజీఎల్ లోనో వైట్ఫీల్డ్ టెక్ పార్క్లలోనో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎవరి టంగ్ దేశ సంచారం చేస్తుంది? ట్రంప్ టంగ్. ట్రంప్ నాలుక ఇండియాలో కూడా తిరుగుతుంది, బెంగళూరులో కూడా తిరుగుతుంది. అర్థమవుతుందా? ఈనాడు సోషల్ నెట్వర్కింగ్ లో దేవుని మీద జరుగుతున్నటువంటి దాడి ఇదే వాక్యం మీద జరుగుతున్న దాడి ఇదే. ఆ నాలుకలు భూసంచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. ఎలా తిరుగుతున్నాయి అంటే వారిని వారు పెద్దవిగా చూపించుకుంటూ మేమే గొప్పవారం, మేమే జ్ఞానులం, మాకంటే ఎవరు లేరని వారిని వారు పొగుడుకుంటూ దేవుని వాక్యాన్ని దూషిస్తూ ఆ దేవుని దూషిస్తూ దేశ సంచారం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు ఆ నాలుకను నేను కోసేస్తా, పెరికేస్తా. ఆ నాలుకను పెరికే రోజు ఒకటి ఉంది, అదే శ్రమల కాలం. వారి కోసమే శ్రమల కాలం 7 ఏళ్ళు దేవుడు పెట్టాడు. ఇదిగో ఇలాంటి నాలుకల కోసం, ఇలాంటి నాలుకలు కత్తిరించడానికి, ఇటువంటి నాలుకలను కోసేయడానికి, దేవుడు పెరికేయడానికి శ్రమల కాలాన్ని దేవుడు పెట్టాడు. అర్థమవుతున్నదా? మరి ఇటువంటి నాలుకల నుంచి విశ్వాసులముగా మనల్ని మనము ఎలా కాపాడుకోవాలి? మనం ఏ విధముగా ఇటువంటి నాలుకలు ఈ నాలుకలు కలిగి ఉండకూడదు అంటే మొదటిదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిన ఎడల వాడి భక్తి. నోటికి ఏం పెట్టుకోమన్నాడు? ఏం పెట్టుకోవాలి మనం నోటికి అంటే? అర్థం ఏంటి? అవసరమైన మాటలే మాట్లాడుకోండి, అనవసరమైన మాటలు మాట్లాడుకోవద్దండి. జిప్పేసుకుని కూర్చోవాలి. కీర్తన సామెత గ్రంథంలో మాట ఉంటుంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. అవసరమైన మాటలే మాట్లాడాలి. ఫోన్ ఉంది కదా, ఫ్రీ కాల్స్ కదా అని ఫోన్లు చేసుకుని గంటలు మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషాలు వచ్చేస్తాయి. ఈ నాలుక ఏదో ఒక చోట బయటకు వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే బయటకు వస్తారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే బయటికి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రారంభిస్తుంది. మనకు తెలియకుండానే మనమే సంఘంలో ఒక సమస్య అయిపోతాం. మనకు తెలియకుండా మనమే కుటుంబాల్లో సమస్య అయిపోతాం. జాగ్రత్త. మొదటిగా మనం చేయాల్సిన పని విశ్వాసులముగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. విస్తారమైనటువంటి మాటల్లో దోషం వస్తుంది. కాబట్టి దేవుడు అన్నాడు, వాక్యం అంటుంది, యాకోబు భక్తుడు మాట్లాడుతూ 1వ అధ్యాయం 26వ వచనంలో వాక్యం అంటుంది, నోటికి కళ్ళెం పెట్టుకో. మొదటి మనం చేయాల్సిన పని నోటికి కళ్ళెం పెట్టుకో. ఎందుకు పెట్టుకోవాలి? వాక్యం అంది. మనం చాలాసార్లు ప్రార్థన చేసి కీర్తకాడు మాట, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారము. విన్నారు ఎప్పుడండి ప్రార్థన? మాటలు ఆలోచన ఎలా ఉండాలి? దేవుని దృష్టికి అంగీకారం లాగా ఉండాలి. అనగా దేవునికి ఇష్టమైన మాటలే నువ్వు నేను మనం మాట్లాడాలి. దేవునికి ఇష్టమైన ఆలోచనలే నువ్వు నేను మనము చేయాలి. ప్రార్థన అయితే చేస్తాం, ప్రభువా నా మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తాం. అటువంటి జీవితాన్ని జీవించడానికి కూడా ప్రయత్నం చేయాలి. మొదటిగా తక్కువగా మాట్లాడేది. రెండోది అతి ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మాటలు 4 వస్తున్నాయంటే ఆ మాటలకి ఆ సోర్స్ ఏది? ఎక్కడి నుంచి వస్తాయి? మొదటిగా ఆలోచన హృదయంలో పుడుతుంది. ఆ ఆలోచనల నుంచి నోట్ల నుంచి మాటలు వస్తాయి. అంతే కదా? రోగము ఇదంతా రోగం. ఇటువంటి నాలుకలు రోగం. ఈ నాలుకలు రోగం. ఈ నాలుకలు కలిగి ఉండడం రోగం. ఆ రోగం ఎక్కడుందో తెలుసా? అసలు రోగం హృదయంలో ఉంది. అందుకే వాక్యం అంది, హృదయం మోసకరమైనది, అది
ఘోరమైన వ్యాధి కలగది. వ్యాధి ఎక్కడుందంటే హృదయంలో ఉంది. ఇప్పుడు మందు వేయాలా? ఈ నాలుక ఉండకూడదంటే ఆ వ్యాధిని నయం చేయాలంటే మందు వేయాలి. ఆ మందు వేయాలంటే ఎక్కడ వేయాలి? నాలుక కాదు, మందు ఎక్కడ వేయాలంటే హృదయానికి వేయాలి. చూద్దాం మత్తయి సువార్త 12:34 దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12:34 వచ్చినాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. హృదయములు ఏముంటే నోరు అది మాట్లాడుతుంది. ఇప్పుడు శుద్ధి చేసుకోవాలంటే దేన్ని శుద్ధి చేయాలి? నాలుకను కాదు, హృదయాన్ని శుద్ధి చేయాలి. ద సోర్స్ ఏదైతే ఆ సోర్స్ ఉందో ఆ సోర్స్ శుద్ధి చేయాలి. అందుకే దేవుడి లోకానికి వచ్చినప్పుడు అన్నటువంటి మాట, నీ హృదయాన్ని నాకు ఇయ్యండి అయ్యా. రోమపత్రిక 12:2 వచ్చాం. నీ హృదయమును మార్పు చెంది మార్పు చెంది నువ్వు రూపాంతరము చెందుమన్నాడు. యు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. నీ మనస్సు మారి రూపాంతరము చెందాలన్నాడు. మనస్సు మారాలి. మారాల్సింది మాటలు కరెక్టే, కానీ దానికి ముందు దానికి సోర్స్ మనస్సు మారాలి. అందుకే క్రైస్తవేమో మారు మనస్సుకు సంబంధించింది. ఎవరిని బలవంతంగా కన్వర్ట్ చేయలేరు. మారు మనస్సు లేనిది రక్షణ లేదు లేదు. మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు పొందుకొని రక్షింపబడి రక్షణలోనికి వచ్చి మన హృదయంలో ఉన్న చెత్తనంతా తీసి వాక్యముతో నింపుకున్నప్పుడు నాలుక మంచి మాటలు మాట్లాడుతుంటుంది. కీర్తనకారుడు అన్నాడు, ఆ నాలుక మీద నీ ధర్మశాస్త్రం నుంచి ప్రభువా, నా నాలుక మీద నీ మాటల నుంచి ప్రభువా, నా నాలుకతో దినమెల్లా నేను కీర్తిస్తా, నా నాలుకతో నీ దినమెల్లా నిన్ను ఆరాధిస్తా. ఎంత చక్కటి మాటలు. ఆ హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు మన నోటి మాటలు సరి అవుతాయి. హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలంటే ఏం చేయాలి? హృదయంలో వాక్యం నింపుకోవాలంటే ఏం చేయాలి? బండ్లో పెట్రోల్ నింపుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పెట్రోల్ బంక్ వెళ్ళాలి. హృదయంలో వాక్యం నింపుకోవాలంటే దేని దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ స్టడీ. ఓకే, బైబిల్ స్టడీకి వెళ్ళి దేని దగ్గరికి వెళ్తాం? బైబిల్ దగ్గరికి వెళ్తాం. హృదయంలో వాక్యం నింపుకోవాలంటే దేని తెరవాలి? బైబిల్ తెరవాలి. మనం ఏం చేస్తాం? జిప్పేసి మళ్ళీ పొరపాటున మనసు మారుతుందేమో, రూపాంతరం చెందిపోతానేమో అని జిప్పేసి షోకేషన్లో పెట్టి మళ్ళీ దానికి ఇంకో డోర్ వేసి లాకేసి మరీ పెడతాం. మహా అయితే జ్వరం వచ్చినప్పుడు తీసి తల కింద పెట్టుకుంటాం. ఏందో ఉద్దేశం నాకు తెలియదు. నైట్ అంతా నా బుర్రలోకి ఎక్కాలని ఆశ ఏమో తెలియదు. ఎక్కడ నింపుకోవాలి వాక్యం? షోకేషన్లో కాదు. షోకేషన్లో నింపుకుంటే ప్రయోజనం లేదు. ఎక్కడ నింపుకోవాలి వాక్యం? హృదయములో నింపుకోవాలి. హృదయం నింపుకోవాలంటే దానిని ఓపెన్ చేసి పొద్దున లేస్తే దాన్ని ఓపెన్ చేసి చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, దాని దివారాత్రం తల కింద పెట్టుకునేవాడు ధన్యుడు కాదు. అవునా కదా? దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అర్థమవుతుందా? హృదయంలో వాక్యము నింపుకుంటే ఆ వాక్యములో నుంచి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాటలో మంచి మాటలు మాట్లాడేదాని మొత్తం. ఎటువంటి నాలుక ఉండకూడదట చెప్పి, అబద్ధములాడు నాలుక ఉండకూడదు, రెండోదిగా మోసపూరితమైన నాలుక ఉండకూడదు, కొండములాడు నాలుక ఉండకూడదు, మూర్ఖపు మాటలు పలికే నాలుక ఉండకూడదు, చెడ్డ మాటలు పలికే నాలుక ఉండకూడదు, బింకములాడు నాలుక ఉండకూడదు. విశ్వాసుల జీవితాల్లో ఇటువంటి నాలుక ఉండకూడదు. మీరు చదివినట్లయితే కీర్తన గ్రంథం అదేవిధంగా సామెతల గ్రంథం మీకు ఇంకా కనిపిస్తాయి. చదవండి. ఇంకా ఎటువంటి నాలుకలు లోకములో ఉన్నాయో, ఆ నాలుకల గురించి దేవుడు ఏమి మాట్లాడాడో, ఆ నాలుకలు ఏ విధంగా మనకు నష్టం కలుగజేస్తాయో ఇంకా మీరు నేర్చుకునే వారు అవుతారు. జాగ్రత్త. ఒకవేళ ఇటువంటి నాలుక మన బ్రతుకులో ఉన్నట్లయితే మన బ్రతుకును మార్చుకుందాం. మన హృదయంలో వాక్యము నింపుకొని మంచి మాటలు మంచి మాటలు మాట్లాడేవారముగాను, శుభవచనములు ఏవైతే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతుందో శుభవచనములు పలికే వారముగాను ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.